for the New Testament church, for a glorious church which has no spot or wrinkle or any such thing, without any sin or an iota of sin, they can go when Jesus comes secretly. కాబట్టి యేసుప్రభు యొక్క రాకడలోని మొదటి భాగంలో చూస్తున్నప్పుడు ఆయన రహస్యంగా ప్రత్యక్షమైనప్పుడు ఏ మచ్చ డాగు ముడత లేకుండా మహిమగల వారిగా మార్చబడినప్పుడు యేసు రాకడలో ఎత్తబడుదురు. And Bible says in the secret coming there are 3 aspects. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఈ రహస్య రాకడలో కూడా 3 భాగములు కనబడుచున్నవి. How will the secret coming be? ఎలాగున ఈ రహస్య రాకడ ఉండును? In Matthew 24:27, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వాక్యం చూసినప్పుడు Bible says it will be a surprise. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. The second secret coming of Jesus will be a surprise to many people. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అనేక మందిని ఆశ్చర్యభరితులుగా చేయును. Why? ఎందువలన He will come like a lightning. ఆయన ఒక మెరుపు వలె వచ్చును. Matthew 24:27. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వాక్యమందు, To save time I'll read it for you. మీకు సమయమును సద్వినియోగపరచడానికి నేనే చదువుతాను. As the lightning come out of the east, మెరుపు తూర్పు నుండి పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, and shines even unto the west, పడమటి వరకు ఎలాగున కనబడును, so shall also be the coming of the Lord. అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. Lightning never tells you well in advance that he is going to shine. మెరుపు ఎప్పుడు కూడా నేను ఫలానా సమయంలో మెరుస్తానని చెప్పి ఎప్పుడూ చెప్పదు కదా. I hope you are listening to me. మీరందరూ నన్ను వింటున్నారని చెప్పి అనుకుంటున్నాను. Yes, please listen. అందరు దయచేసి శ్రద్ధగా ఆలకించండి. When the lightning occurs, మెరుపు ఆకాశంలో పుట్టినప్పుడు it suddenly occurs. అది అకస్మాత్తుగా వచ్చును. Nobody can predict when will the lightning come. మెరుపు ఎప్పుడు ఆకాశంలో వచ్చునో ఎవరికిని తెలియదు. How many of you have seen the lightning? Put up your hands. ఆకాశంలో మెరుపు నీ ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. Yes, it shines. అది మెరుసును. It shines in the east. Suddenly within no second it goes to the west. కొన్ని సెకండ్లో అది మెరుసును. ఆ తర్వాత పడమటి దిక్కునకు వెళ్లిపోవును. It is a surprise for all of us. అందరికీ అదొక ఆశ్చర్యకరమైన సంగతియే. Without any wire, ఏ యొక్క వైర్లు లేకుండా, without any electricity, ఏ యొక్క విద్యుత్ శక్తి లేకుండా suddenly it shines and moves fast. అకస్మాత్తుగా ఆకాశంలో మెరుసుద్ది, మరొక ప్రక్కకు వెళ్లిపోవును. So shall be the coming of the Lord be. ఆ విధంగానే మనుష్య కుమారునికి రాకడయు ఉండును. It will be a surprise. అది ఒక ఆశ్చర్యకరమైన కార్యము. Secondly, it is said to be surprise. రెండవది కదా ఆశ్చర్యకరమైన కార్యం. ఎందుకంటే Because he will come like a thief in the night. ఆయన రాత్రి వచ్చు దొంగ వలె వచ్చుదురు. In your house, suddenly one night when a thief comes, ఒకవేళ మీ ఇంటిలో ఒక రాత్రి ఒక దొంగ వచ్చాడు అనుకోండి. with a false key he opens the door. ఆ యొక్క తప్పైనటువంటి తాళాలతో మీ యొక్క తాళ బుర్రలన్నీ తెరుచును. He enters in their house. ఇంటిలోనికి ప్రవేశించును. He opens the almirah మీ యొక్క బీరువాలు తెలుసును. and take away the money and the jewels and all the things whatever he has reserved there. ఆ బీరువాలో పెట్టినటువంటి డబ్బులు కానీ ఆభరణాలు కానీ అన్ని దోచుకుని వెళ్లిపోవును. And early morning when you get up, మీరు ఉదయకాలమే లేచినప్పుడు you will be taken in surprise. మీరు ఎంతగానో ఆశ్చర్యపడుదురు. What happened the night? ఈ రాత్రి ఏమి జరిగింది? I bolted the door before I go to sleep. నేను పడుకోటకు ముందుగా డోర్ లాక్ చేసి వచ్చి ఉన్నాను కదా. Now the door is kept open. ఇప్పుడు ఏంటి? తలుపు తెరుచుకొని ఉన్నది. I had locked my almirah. నా యొక్క బీరువా నేను మూసుకొని లాక్ చేసి ఉన్నాను. Now kept open. ఈ ఎలాగో తెరవబడి ఉన్నది. My jewels are missing. నా ఆభరణాలన్నీ పోయినాయే. My money is missing. నా డబ్బులు పోయినవే. So the whole house will be taken in surprise. ఇల్లంతా కూడా ఎంతగానో ఆశ్చర్యపడుచు కనబడుదురు. Similarly, అదే విధముగా suddenly at a time when you think not, అకస్మాత్తుగా మీరు అనుకొనని గడియలో Jesus will come. యేసయ్య వచ్చును. Like a thief, he will take away certain people from the church. దొంగ వలె ఆయన ఎలాగో దోచుకుంటున్నాడో సంఘంలోని కొంతమందిని ఆయన తీసుకుని వెళ్లిపోవును. For example, in the faith we are about 20 servants of God. ఉదాహరణగా దేవుని ఇంటిలో మేము 20 మంది దైవ సేవకులు ఉన్నామనుకోండి. After evening praising we all went to sleep. మేము సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకోవడానికి వెళ్లి ఉన్నాం. And as per our schedule, early morning the next day 4 o'clock we will again rise up to come for praising. మా యొక్క కార్యక్రమం ప్రకారముగా రేపటి దినం ఉదయకాలం 4 గంటలకు స్తోత్ర ప్రార్థన చేయడానికి మేము లేచి వచ్చేదము. 10 sisters and 5 brothers went to sleep. 10 మంది సహోదరీలు 5 మంది సహోదరులు పడుకోవడానికి వెళ్లి ఉన్నారు. And 4 o'clock praising, 5 sisters came and 2 brothers came.
ఉదయకాల 4 గంటల స్తోత్ర ప్రార్థనకు 5 మంది సహోదరులు వచ్చి ఉన్నారు, 2 సహోదరులు వచ్చి ఉన్నారు. Sometimes when people fail to come, I used to be surprised whether Jesus came and took them away or what. ఒకవేళ కొంతమంది స్తోత్ర ప్రార్థన రాకుండా ఉంటే యేసయ్య వచ్చి ఒకవేళ వెళ్ళిపోయారా, వీళ్ళు ఎందుకు రాలేదని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. Unfortunately, they'll be sleeping. They complain that I am sick. దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రార్థనకు రాకుండా పడుకొని ఉంటారు. For example, if 5 are missing, ఉదాహరణగా 5 మంది కనబడకుండా పోయారు అనుకోండి, just imagine it is a surprise. మీరు ఆలోచించండి, అది ఆశ్చర్యమా కాదా? Therefore, Luke the Gospel chapter 17. అందువల్లనే లూకా సువార్త 17వ అధ్యాయములో Yes, we find అక్కడ ఏం చూస్తున్నాము, when Jesus comes, all will not be caught up. యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడరు. We'll study about it later. దీని గురించి తర్వాత So these నేర్చుకుందాం. 2 verses say, and many more verses, when Jesus comes, it will be a surprise to the world, it will be a surprise to the church, and it will be a surprise to those people who are left behind. ఈ వాక్యముల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామనగా, యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘములోను లోకములోను చేయి విడిచిపెట్టబడిన వారికి కూడా బహు ఆశ్చర్యకరముగా కనబడును. Number 2. రెండవది, In the secret coming, రహస్య రాకడ యందు, in the second aspect is, రెండవ అంశమందు, the coming of Jesus is not only a surprise, it will also be a mystery. దేవునికి రాకడ ఆశ్చర్యం మాత్రమే కాకుండా అది ఒక మర్మముగాను ఉండును. Mystery means మర్మం అనగా a truth ఒక సత్యము is concealed for a time being. కొంతకాలము వరకు మరుగు చేయబడి ఉండుట, That is called mystery. అదే మర్మమై ఉన్నది. So the second coming of Jesus, the secret coming of Jesus will also be a mystery. కాబట్టి యేసు ప్రభు యొక్క రహస్య రాకడ అనగా రెండవ రాకడ ఒక మర్మముగానే కనబడుచున్నది. In 1 Corinthians chapter 15 verse 51 says, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వాక్యంలో చూస్తున్నాము, we shall not all sleep. మనం అందరము నిద్రించము కాని Our death is said to be sleeping. మనకు మరణం అనేది నిద్రతో పోల్చబడి ఉన్నది. When the trumpet shall sound, బూర ధ్వనించినప్పుడు we shall be raised up. మనము లేతుము. Our mortal body will become immortal. మనకు మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకొనును. And the corruption will put on incorruption. మా యొక్క క్షయమైనది శరీరము అక్షయతను ధరించుకొనును. When someone dies, listen to me. అందరూ బాగా శ్రద్ధగా నన్ను ఆలకించాలి. When someone dies, ఎవరైనా మరణిస్తే, when we bury him in the ground, మనము నేలలో అతని పాతి పెట్టుచున్నప్పుడు within 3 months time the entire body will be decomposed. 3 నెలల యొక్క కాల సమయములో శరీరం అంతా కూడా కుళ్ళిపోవును. Only the bones will remain there. ఎముకలు మాత్రమే అక్కడ మిగిలి ఉండును. Therefore we say the body is a corruptible body. అందువల్ల మనం ఏం చెప్పుచున్నాము, ఈ శరీరం అనేది క్షయమైన శరీరము. Whatever you may eat, మీరు ఏమి తిన్నా కూడా, whatever cosmetics you may use to keep yourself very decorative, మీకు శరీరం అనేది నాజుగ్గా ఉండే నిమిత్తము ఎన్ని మంచి కాస్మెటిక్లు వాడినా సరే, the moment you die, మీరు చనిపోయిన వెంటనే your body will start stinking. మీ యొక్క శరీరం అనేది దుర్వాసన కొట్టుటకు ప్రారంభించును. And human body is most stinking one. మానవ శరీరమే అన్నిటికంటే ఎక్కువగా కుళ్ళు వాసన వచ్చును. And the people bring some cotton and put in your nose. అందువల్లే చనిపోయిన శవములకు ముక్కులో దూది పెడతా ఉంటారు. They tie your chin with their head. ఆ యొక్క గడ్డము తల కలిపి మొత్తం కడుతూ ఉంటారు. They'll tie both the toes of your leg. మీ కాళ్ళ యొక్క 2 బొటన వేళ్లు కట్టుచూ ఉంటారు. Why? ఎందువలన The body will start decaying. శరీరం అది కుళ్ళిపోటకు ప్రారంభించుచున్నది. But what happens when Jesus comes? మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఏమి జరుగును? When the trumpet shall sound, బూర ధ్వనించినప్పుడు the dead shall rise first. మృతులు మొదట లేచెదరు. Now the current body, the decomposed body, will once again put on the same image. ఆ యొక్క క్షయమైన శరీరము, కుళ్ళిపోయిన శరీరము అదే రూపాన్ని మరలా ధరించుకొనును. But one difference, కానీ ఒకటే తేడా, the body will not have blood and flesh. ఆ యొక్క పొందినటువంటి క్రొత్త శరీరానికి రక్తమో మాంసమో ఉండదు. The Pharisees asked Jesus, పరిసయ్యులు యేసు ప్రభువుని అడిగి ఉన్నారు, how will the resurrected body be? పునరుద్ధానపు శరీరములు ఏ విధముగా ఉండును? Jesus said, యేసే చెప్పి ఉన్నారు, in the resurrection, పునరుద్ధానమందు everyone's body will become like the body of an angel. ప్రతి ఒక్కరి శరీరములు కూడా దేవదూత శరీరముల వంటి శరీరములుగా మార్చబడును. Have you ever seen an angel? మీరు ఎప్పుడైనా ఎన్నడైనా ఒక దేవదూతను చూసి ఉన్నారా? Put up your hands. చేతులెత్తండి చూసిన వారు. You seen an angel? దేవదూతను చూసి ఉన్నారా? With their plain eyes or in a dream? మీ నేత్రాలతో కళ్ళారా చూసారా? కలలో చూసారా? Or in a picture? లేదా ఏదైనా పటాల్లో చూసి ఉన్నారా? దేనిలో చూసారు దేవదూతని? Dream liya. కలలోనా? Phone liya. Very good.
So he has gone angels in his phone. అవును, ఫోన్ లో దేవదూతల యొక్క రూపాన్ని ఒకళ్ళు చూసి ఉండొచ్చు. Anyway, some of you have seen angels. ఎలాగైనా సరే కొంతమంది చూసి ఉన్నారు. The angels will not have bone and flesh as we have. మనకున్నట్లుగా దేవదూతలకు ఈ శరీరము రక్త మాంసములు ఉండవు. But they look like a human being, right? ఆయన చూసినప్పుడు మానవుల లాగానే కనబడతా ఉంటాయి కదా. Whether you have seen them in a dream or you have seen them in your phone or seen them with a natural eye, you will see an image like a human being. మీరు కలలో చూసినా సరే, మీరు ఫోన్ లో చూసినా సరే, మీరు ఎలా చూసినా సరే ఒక మానవుడి రూపం వలె దేవదూతల రూపము కూడా కనబడుచుండును. For example, in the meeting suddenly somebody saw an angel. ఒకవేళ కూటమిలో అకస్మాత్తుగా ఒక దేవదూతను ఎవరైనా చూశారనుకోండి, and he asked, where are you up to? మీరు ఎక్కడి దాకా వచ్చినారండి అని చెప్పి అడిగారు అనుకోండి. He'll say, I'm going to Delhi. నేను ఢిల్లీకి వెళ్తున్నాను. How will you go? By bus, by car or by train? బస్సులో వెళ్తారా, ట్రైన్ లో వెళ్తారా, కారులో వెళ్తారా, or by flight? మీరు విమానంలో వెళ్తారా? What do the angels say? అప్పుడు దేవదూత ఏమని జవాబు చెప్తుంది? I don't need any of these things. ఈ వాహనాలేవి నాకు అక్కర్లేదయ్యా. Now at 7:50 I am in Darsi and 7:51 I'll be in Delhi. నేను 7:50కి దర్శిలో ఉన్నాను, 7:51 కల్లా నేను ఢిల్లీలో ఉంటాను. Understand? అర్థమవుతుందా? And the angels they are figuring it differently. ఆ యొక్క దేవదూతలనే రూపాలు వేరుగా ఉండును. When you see in a phone he look like a 6 feet person. ఒకవేళ ఫోన్ లో చూస్తున్నారే 6 అడుగుల మనిషిగా కనబడునేమో. But Bible says, కానీ బైబిల్ చెప్పుచున్నది, one angel when he came from heaven, పరలోకంలో ఒక దేవదూత వచ్చినప్పుడు he put one of his foot in the earth and the second foot in the ocean. ఒక పాదము భూమి మీద నిలిపిందంట, మరొక పాదమేమో సముద్రం మీద నిలిపిందంట. Tell me what may be the height of the man? అట్లయితే ఆ మనుషుని యొక్క ఎత్తు ఎంతో చెప్పండి. You have to break your brain. మీకు మీ మెదడు పగలగొట్టుకోవాల్సిందే. Work out in physics. మీరు ఫిజిక్స్ లో మీరు లెక్క చూసుకోండి. One leg is in Darsi, another leg is in Bay of Bengal. ఒక కాలు దర్శిలో ఉంది, ఇంకో కాలు బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో ఉంది. What will be the length of the man? మరి మనిషిని యొక్క కొలత ఎంతో చెప్పగలుగుతారా? And if he is having a leg about 3 kilometers long, what will be the height of the angel? ఒక కాలే 3 కిలోమీటర్ల పొడవు ఉంటే దేవదూత యొక్క పొడవు ఎంత ఎత్తు ఉండదు? Angels are also spirits. చూడండి, దేవదూతలు కూడా ఆత్మస్వరూపులు. They can take any form and appear. ఏక రూపానైనా తీసుకొని మీకు ప్రత్యక్షం అవుతారు. But generally, కానీ సామాన్యంగా చూసినప్పుడు for human eyes, మనక మానవ నేత్రాలతో they appear like human beings. మనుషుల వలె కనబడతారు. But they won't have a hair like you. మీకు వలె వెంట్రుకలు ఉండవు. They won't have a body like you. మీ వలె ఒక శరీరం ఉండదు. They don't need dress to be put on. వాళ్ళకి ధరించుకోవడానికి వస్త్రం అవసరం లేదు. But simply they'll appear. వారు అట్లానే మీకు దృశ్యం అవుతారు. Yes, similarly, when you die, అదే విధంగా మీరు కూడా మరణించినప్పుడు, when Jesus comes, when you rise up from the grave, యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మీరు సమాధిలోని పైకి లేచేటప్పుడు, in Matthew 19 chapter, Jesus told the disciples, in the resurrection, everybody will look like an angel. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసయ్య చెప్పుచున్నప్పుడు, పునరుద్ధానమందు ప్రతి ఒక్కరు దేవదూతల వలె కనబడుదురు. Yes, so that kind of body will be given to you. అటువంటి శరీరము మీకు అనుగ్రహించబడును. With that body, ఆ శరీరముతో you can fly to heaven. మీరు పరలోకమునకు ఎగిరిపోగలరు. The angels don't have to have a flight to go. దేవదూతలకు ఏమాత్రం కూడా ఎగరటానికి విమానం అవసరం లేదు. In no second they can go to heaven, in no second they can come to the earth. సెకండ్ లో పరలోకానికి వెళ్ళిపోతారు, సెకండ్ లో భూమిలోకి దిగి వచ్చేస్తారు. Because they are spirits. ఎందువల్లంటే వారు ఆత్మరూపులుగా కనబడుచున్నారు. So that kind of body is what you are going to get after your resurrection. మీ పునరుద్ధానము తర్వాత కూడా మీకును అటువంటి శరీరములే ఇవ్వబడినై ఉన్నవి. This body is called a celestial body or a heavenly body. ఈ యొక్క శరీరములకు పేరే పరలోక సంబంధమైనటువంటి శరీరములు. Flesh and blood will not inherit God's kingdom, Bible says. రక్తము మాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరమనే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. And therefore it is going to be a mystery. అందువలనే ఇది ఒక మర్మము వలె కనబడుచున్నది. Mystery means something unbelievable, but we have to believe it. మర్మం అని చెప్పినప్పుడు నమ్మతగినది కాదు, కానీ మనం నమ్మే తీరవలెను. The simple conclusion is, it is the Lord's working and it's marvelous in our eyes. మనము క్లుప్తంగా చెప్పాలంటే ఇది దేవుని కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యకరములు. And the third aspect of his secret coming is, ప్రభు రాకడ యొక్క రెండవ రాకడ యొక్క మూడవ భాగం ఏమనగా, in the secret coming, people being taken up to heaven will be elective. దేవుని యొక్క రెండవ రాకడలో ఎత్తబడేవారు ఎన్నుకొనబడిన వారు మాత్రమే. Now read Luke the Gospel chapter 17 from verse 34. లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వాక్యం నుండి చదువుకుందాం. What do we read here? Jesus said, అక్కడ మనం ఏం చదువుతున్నాం? యేసయ్య ఏం చెప్తున్నారు? I tell you, నేను మీతో చెప్పినది ఏమనగా, in that night ఆ రాత్రి there shall be 2 men in one bed. ఇద్దరు ఒక్క మంచము మీద ఉందురు. One shall be taken and the other left.
వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 women shall be grinding the mill. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. One will be taken and the other left. ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. 2 men shall be in the field. ఇద్దరు మనుషులు పొలములో పనిచేయుచుందురు. One shall be taken and the other left. ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడుదురు. So here Jesus made it very clear. ఇక్కడ యేసయ్య తేటగా చెప్పుచున్నారు, On that day when Jesus will come, యేసు ప్రభు వచ్చినటువంటి ఆ దినమందు there will be 2 men in one bed, one will go, the other will be left behind. చూడండి, మంచం మీద ఇద్దరు కలిసి పడుకుంటారు, కానీ వారిలో ఒక్కరు మాత్రమే ఎత్తబడతారు, మరొకరు చేయి విడిచిపెట్టబడతారు. That doesn't mean mathematically 50% people go and 50% left behind. లెక్కల ప్రకారంగా చూసినప్పుడు దాని అర్థము సగం 50% వెళతారు, 50% వెళ్ళరని చెప్పిన అర్థము కాదు. Bible is such a book. Many truths have been written in Bible in types and figures, in symbols and in paradoxes and parables. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేకమైన సత్యములు, అనేకమైన వాక్యములు ఉపమాన రీతిగాను, అనేకమైన సాదృశ్యములుగాను, అనేకమైన సూచనలుగాను చెప్పబడుచు ఉన్నవి. All cannot read and understand. అందరూ కూడా వాక్యాలు చదివి అర్థం చేసుకునలేరు. They were God had chosen few people like the servants of God like us. We study the word of God day and night and we get the truth revealed to us మా వంటి దైవ by the Spirit. దేవునికి మా వంటి దైవ సేవకులు రాత్రింపగళ్ళు దేవుని యొక్క వాక్యం అధ్యయనం చేసుకొని దేవుని ఆత్మ ద్వారా కొన్ని మర్మములను తెలుసుకొని మీకు బోధించుచున్నాము. And we invite you people to teach you all this truth that you may not be ignorant. మీరు అమాయకులుగా ఉండకుండా నిమిత్తము, అజ్ఞానులుగా ఉండకుండా నిమిత్తము మేము ఈ సత్యములను మీకు కూడా బోధించుచున్నాము. So the second coming, the secret coming of Jesus, ఇప్పుడు యేసయ్య యొక్క రహస్య రాకడ అనగా రెండవ రాకడలో there are 3 aspects. 3 అంశములు కలవు. First of all, it is a surprise. మొట్టమొదటిగా ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. Secondly, it will be a mystery. రెండవదిగా ఇది ఒక మర్మము. And thirdly, it will be elective. మూడవదిగా అది ఎన్నుకొనబడిన వారికి మాత్రమే. All cannot go. Only those who are ready, they can go. ఎవరు అందరూ వెళ్ళలేరు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే వెళ్ళగలరు. In the 25th chapter of Matthew, మత్తయి సువార్త 25వ అధ్యాయములో Jesus said, యేసు ప్రభు చెప్పి ఉన్నారు, a parable of 10 virgins. 10 మంది కన్యకల గురించిన ఉపమానము చెప్పి ఉన్నారు. These virgins with the lamps, each one carrying, were waiting for the bridegroom to come. ప్రతి ఒక్కరు కూడా తమ దివిటీలు చేత పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచుచున్నారు. When the bridegroom delayed in his coming, పెండ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యమైనందువలన all these 10 virgins, they fell asleep. ఈ 10 మంది కన్యకలు కూడా నిద్రపోయి ఉన్నారు. Suddenly in the midnight, అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ they heard a voice. వారొక స్వరమును విని ఉన్నారు. The bridegroom has come. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు. When they heard the voice, ఆ స్వరమును వినిన వెంటనే they all woke up from sleep. వారందరూ కూడా నిద్రలో నుండి మేల్కొని ఉన్నారు. Yes. But what happened? అప్పుడు ఏమి జరిగి ఉన్నది? 5 of them, వారిలో 5 they were ready to go with the bridegroom. వారు పెండ్లి కుమారునితో వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారు. Other 5 of them, మిగిలినటువంటి 5 మంది, they found that their candle, where their lamp was putting out. వారి దివిటీలు ఆరిపోయిన పరిస్థితిలో కనబడుచున్నాయి. Because there was no enough oil in the lamp. ఎంతవలనంటే వారి దివిటీలలో సరిపోయిన నూనె వారిలో లేదు. As per the Jewish custom, యూదుల యొక్క అలవాటు ప్రకారముగా to receive the bridegroom, పెండ్లి కుమారుని సంధించు నిమిత్తము they will arrange for certain virgins. కొంతమంది కన్యకలను ఏర్పాటు చేయుదురు. And they all must carry a lamp to receive him. వారందరూ కూడా ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఒక దీపం, ఒక దివిటి పట్టుకొని వెళ్ళాలి. But these 5 virgins, they ran short of oil. ఇప్పుడు ఈ 5 బుద్ధి లేని కన్యకలు నూనె లేకుండా ఉన్నది. Therefore their lamps were putting out. అందువల్ల వారి దివిటీలు ఆరిపోయి ఉన్నవి. And they asked other virgins, వాళ్ళు ఇతర కన్యకలను అడుగుచున్నారు, our lamps are putting out మా యొక్క దివిటీలు ఆరిపోవచ్చున్నవి due to no oil. నూనె లేనందువలన Why don't you give us some of your oil? మీ యొక్క నూనెను మాకు కూడా కొంచెం ఇచ్చినట్లయితే బాగుండును. They said, we can't give you. మేము ఇవ్వలేమని వారు చెప్పి ఉన్నారు. So that our lamps may also, due to lack of oil, may be putting out. మీకు ఇచ్చినట్లయితే మా యొక్క దివిటీలు కూడా నూనె తక్కువైపోయినందువలన అవి కూడా ఆరిపోతాయేమో. You go to the shop and buy. మీరు దుకాణములకు వెళ్లి కొనుక్కొనుడి. It was midnight. అది అర్ధరాత్రి వేళ. So all the 5 virgins, they ran to the shop. కాబట్టి 5 కన్యకలకు కూడా అమ్మవారి యొద్దకు పరిగెత్తుకొని వెళ్లి ఉన్నారు. Somehow they managed to bring some oil. ఎలాగైనా సరే కొంచెం నూనె తీసుకుని వచ్చి ఉన్నారు. When they came back, వారు తిరిగి వచ్చేటప్పటికి the bridegroom పెండ్లి కుమారుడు with the other 5
wise virgins who had oil extra with them, వారి యొక్క దివిటీలలో నూనె కలిగినటువంటి బుద్ధిగల కన్యకలను తీసుకొని they went with him. పండ్లి కుమారునితో వెళ్లిపోయి ఉన్నారు. And the door was shut. తలుపు మూత వేయబడెను. Soon after, దాని తర్వాత the other 5 virgins came. మిగిలిన 5 పరిగెత్తుకుని వచ్చిన్నారు. They knocked the door. వారు తలుపు తట్టుచున్నారు. Lord, open unto us. అయ్యా మాకు తలుపు తీయము. The door was shut forever. వారి నిత్యముగా శాశ్వతముగా ఆ తలుపు మూసివేయబడెను. They were led behind because of their foolishness. వారి యొక్క బుద్ధిహీనత బట్టి వారు చేయి విడిచిపెట్టబడి ఉన్నారు. This is a lesson for you and me and every believer in all the churches. మీకు నాకును సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా ఇది మంచి గుణపాఠమై ఉన్నది. Yeah, so if you are ready, then we can go. నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు వెళ్ళిపోగలుగుతావు. At the last moment when some deficiency is seen in life, చివరి నిమిషాలలో ఏదైనా కొరత నీలో కనబడినట్లయితే, and we will be led behind. మనము చేయి విడిచిపెట్టబడదుము. Because ఎందువలనంటే Jesus will come in the twinkling of an eye and go away. యేసు ప్రభువు ఒక రెప్పపాటులో ప్రత్యక్షమై ఆయన వెళ్ళిపోవుదురు. Twinkling of an eye means just close your eyelids and open it. ఒక రెప్పపాటని చెప్పినప్పుడు అట్లా కళ్ళు కొట్టి తెరవుచే లోపల He is coming and saints going up is done. ఆయన వచ్చెదరు, పరిశుద్ధులు ఆయనతో పాటు వెళ్లిపోవటం జరిగిపోవును. Within a fragment of a second the thing will be done. ఆ యొక్క నిమిషం యొక్క కొద్దిపాటి సమయంలోనే అది జరిగిపోవును. There will be no time for you to raise the other person sleeping. ఇద్దరు పక్కన నిద్రపోతున్న వ్యక్తిని లేపే సమయం కూడా ఉండదు. You have no time to send an SMS. Oh, Jesus, come, get ready. యేసయ్య వస్తున్నారు సిద్ధపడమని చెప్పి SMS మెసేజ్ పంపడానికి కూడా సమయం ఉండదు. You cannot even give a ring to your wife or your child. కనీసం మీ భార్యకో మీ బిడ్డలకు ఒక రింగ్ ఇవ్వడానికి కూడా సమయం ఉండదు. And because the event will take place in the fragment of a second. ఎందువల్లంటే ఆ యొక్క సంభవము రెప్పపాటులో నిమిషంలో జరిగిపోవును. In 1 Corinthians 15 chapter, Paul says, with the twinkling of an eye. మొదటి కొరింథీ 15వ అధ్యాయములో పౌలు చెప్పుచున్నారు, ఒక రెప్పపాటున ఆయన ప్రత్యక్షమగునని. He is coming and going will be finished. ఆయన రావటం ఆయన వెళ్లిపోవటం జరిగిపోవును. And therefore we must always be ready and always be watchful. కాబట్టి ఎల్లప్పుడు మనం సిద్ధంగా ఉండవలెను, ఎల్లప్పుడు మెలకువగా ఉండవలెను. Now, how many of you understood whatever I told you or taught you thus far? ఇంతవరకు నేను చెప్పిన కార్యములన్నీ మీలో ఎంతమందికి అర్థమైంది? Kindly put up your hands. మీరు చేతులు పైకెత్తగలరా? Say hallelujah. హల్లెలూయా చెప్పండి. You understood what I said? నేను చెప్పిన కార్యములన్నీ అర్థమవుతున్నాయా? Reconfirm it. మరలా నిశ్చయం చేసుకోండి. Now answer me. ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. How many phases are there in the second coming of Jesus? యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పి ఉన్నాను. Loudly. గట్టిగా చెప్పాలి. Quick. త్వరగా. Very good. 3 aspects, 3 phases, 3 timings. Phase means timing. బాగా చెప్పారు. 3 భాగములు లేక 3 సమయాలు. What is the duration of the 3 phases? మరి ఈ 3 అంశములు జరగడానికి కాల వ్యవధి ఎంత కాలము? Quick. త్వరగా చెప్పాలి. 7 years. Very good. 7 సంవత్సరాలు. చాలా బాగా చెప్పారు. And when will the first phase take place? మరి మొదటి భాగము ఎప్పుడు సంభవించును? Beginning of the 7 year. రెండవ 7 సంవత్సర శ్రమల కాలం యొక్క ప్రారంభములో. And what will be the first phase? What will happen to the first phase? మొదటి భాగంలో ఏమి జరుగును? The New Testament church, the holy saints will be caught up. నూతన నిబంధన సంఘము అనగా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులందరూ కొనిపోబడుదురు. And in the secret coming, రహస్య రాకడలో how many aspects are there? ఎన్ని భాగములు ఉన్నవి? Say, in the secret coming, how many aspects are there? రహస్య రాకడలో కూడా ఎన్ని భాగములు ఉన్నాయి? How many things will happen differently? వేరువేరుగా ఎన్ని కార్యములు జరుగును? Sorry? 3. Good. 3. What are the 3? ఆ 3 కార్యములు ఏంటో చెప్పండి. First one is, మొదటిది, his coming will be a surprise like the lightning. ఆయన రాకడ అనేది మెరుపు వలె ఆశ్చర్యముగా జరుగును. Or like the thief coming and going. లేదా దొంగ వచ్చి వెళ్లిపోవునట్లుగా ఉండును. It takes place suddenly. అది ఆకస్మికంగా జరుగును. When you least expect it. మీరు అనుకుని గడిలో జరుగును. That's the first aspect. Second aspect is, అది మొదటి అంశం అండి. రెండవ అంశము, it is a mystery. అది ఒక మర్మము. Your dead, decayed body, మీకు చచ్చిపోయి కుళ్ళిపోయిన శరీరము, 1000 years back, 1000 సంవత్సరముల క్రితము, or 2000 years back, లేక 2000 సంవత్సరాల క్రితము, it is going to reassemble in the form of a different body like an angel.
అవన్నీ కూడా ఒకసారి కలుపబడి ఒక దేవదూతల యొక్క శరీరము ధరించుకొని and in the fragment of a second it flies away to heaven. నిమిషములో మార్పు నొంది పరలోకమునకు వెళ్ళిపోవును. That is second aspect. అది రెండవ అంశము. What is the third aspect? మరి మూడవ అంశం ఏంటి? You are sleeping with your wife in the cot, మీరు మంచములో మీ భార్యతో మీరు పడుకొని ఉండవచ్చును. and she prayerfully went to sleep, ఆమె ప్రార్థన చేసుకుని పడుకొని ఉంటది. and she prayed, Lord, tonight if you come, please take me away. దేవా, ఈ రాత్రి మీరు అక్కడ ఉంటే నన్ను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేసుకుని పడుకొనిను. And you, after stomach full of food, మీరైతే బాగా కడుపు నిండా అన్నం తినేసి you are also sleeping with her in the same cot, మీరు కూడా అదే మంచంలో పడుకొని ఉంటారు. very loudly snoring. గట్టిగా గురక పెడుతూ నిద్రపోతూ ఉంటారు. You never even praise God for 2 minutes before you go to sleep. పడుకొంటకు ముందుగా కనీసం 2 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోకుండానే పడుకుంటున్నారు. Suddenly Jesus came, అకస్మాత్తుగా యేసయ్య వచ్చేసారు. in the twinkling of an eye, నిమిషంలోనూ without your knowledge, నీకు తెలియకుండానే your wife disappeared. నీ భార్య మాయమైపోతుంది. In the midnight or early morning for praising, you look for her. ఉదయకాలము స్తోత్ర ప్రార్థన లేచినప్పుడు భార్య కోసం ప్రక్కన చూసుకుంటే she is missing. ఆమె లేదు. You call her by name, "Arey, where are you?" పేరు పెట్టి పిలుస్తారమ్మా, ఎక్కడున్నావని. No response from anywhere. ఎక్కడ నుండి ఏ శబ్దం వినపట్టలేదు. But the children are woken up. పిల్లలు లెగిసిపోయారు ఈ లోపల. Did you see your mummy? మమ్మీ ఎక్కడని చెప్పి అడుగుతున్నారు. No, dad. One daughter says. ఒక కుమార్తె చెప్పుచున్నది, "Where is your brother?" నీ సహోదరుడు ఎక్కడా? He is also missing. ఆయన కూడా కనపట్టలేదమ్మా. Understand? అర్థమవుతున్నదా? Such a thing will happen when Jesus comes. యేసయ్య వచ్చినప్పుడు అటువంటి సంభవాలే జరగబోతున్నాయి. One will be caught up, other will be left. ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. So don't come to a conclusion, hereafter I am not going to sleep with anybody, I need to sleep alone. అందువల్ల ఈ తీర్మానం రావద్దు, నేను ఎవరితో కలిసి పడుకోను, ఒంటరిగా పడుకుంటానని. One man told me, ఒక వ్యక్తి నాతో అన్నారు అట్లా. Pastor, out of the two, one is going up. Better I will never sleep with anybody else, I'll sleep alone. పాస్టర్ గారు ఇద్దరు పడుకుంటే కదా ఒకరు వెళ్ళిపోతారని చెప్పబడింది. అందువల్ల నేను ఇక మీదట వేరే వాళ్ళతో కలిసి పడుకోను, ఒక్కరిని ఒంటరిగా పడుకుంటాను. That is not the way. అది కాదు మీరు చెప్పాల్సిన మార్గము. It is symbolically said. అది సాదృశ్యముగా చెప్పబడినది. As an example. ఒక ఉదాహరణగా చెప్పబడింది. One pastor is preaching, one sister is translating. ఒక పాస్టర్ గారు ప్రసంగిస్తున్నారు, ఒక సహోదరి తర్జుమా చేయుచున్నది. In no second Jesus came. ఒక్క నిమిషంలో యేసయ్య ప్రత్యక్షమయ్యారు అనుకోండి. I opened my eyes and look. నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాను. Interpreter is missing. ఆ యొక్క తర్జుమా జరగట్లేదు. What happened? ఏమైపోయింది? She went away. ఆమె పైకి వెళ్ళిపోయింది. I am saying here preaching to the people. నేనైతే జనులకు ప్రసంగం చేసుకుంటూ ఉన్నాను. Many work at the stage, half of them will go. అనేక మంది ఇక్కడ సేవకులు ఉన్నారు, సగం మంది వెళ్ళిపోతారు. Yes, others will be left behind. మిగిలిన వాళ్ళందరూ చేయి విడిచిపెట్టబడతారు. Therefore it is said to be అందువల్ల ఇది ఏమని చెప్పబడుతుంది? elective, all will not go. అది ఎన్నుకొనబడినది, ఎన్నుకొని వారు మాత్రమే వెళ్ళుదురు, అందరూ వెళ్ళరు. Who will go and who will not go, I'll teach you later. ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు అనే కార్యం నేను తర్వాత బోధించెదను. Now ఇప్పుడు the 3 phases and 3 aspects in the first phase. మొదటి 3 భాగములు, మొదటి భాగంలో 3 అంశములు. And what is the second phase? ఇప్పుడు రెండవ అంశం ఏమై ఉన్నది? The second phase is that will take place in the middle of the 7 years. ఇక రెండవ రాకడలో ఉన్నటువంటి రెండవ భాగం ఏంటంటే in Matthew chapter 24 verse 30 and 31. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వాక్యములలో మొదటి 3.5 సంవత్సర కాలం అయిపోయిన తర్వాత జరిగే కార్యము. There we find అక్కడ ఏం చూస్తున్నాము? the sign of the Son of Man will appear in the sky. మనుష్య కుమారుని యొక్క సూచన మధ్యాకాశములో కనబడును. And he will send his angels. మరియు ఆయన తన దూతలను పంపించి and he will collect some of the saints. కొంతమంది పరిశుద్ధులను సమకూర్చును. Who are those people? ఆ జనులు ఎవరై ఉన్నారు? Look at me. అందరూ బాగా నన్ను చూడాలి. Don't hang down your head. ఎవరు తలకాల కింద వేసుకోవద్దండి. And listen to me. బాగా జాగ్రత్తగా ఆలకించాలి. Because I have bad habit of asking questions. ఎందుకంటే పాస్టర్ గారికి చెడ్డ అలవాట్లు ఏంటంటే మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. Don't answer me in the public, you'll be put to shame. I won't be responsible. Don't blame me later. అందువల్ల మీరు సరిగ్గా జవాబులు చెప్పకపోతే అందరి ముందు నేను అడిగేస్తాను, నా మీద నేరం మోపొద్దండి. So here we find ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? the sign of the Son of Man will appear in the sky. మనుష్య కుమారుని యొక్క సూచన మధ్యాకాశములో కనబడును. He will send his angels. ఆయన తన దూతలను పంపించును. They will go and gather some people. వారు వెళ్లి కొంతమంది ప్రజలను సమకూర్చుదురు. And they'll be caught away. వాళ్ళని తీసుకుని వెళ్లిపోవును. In the secret coming, రహస్య రాకడలో అయితే he comes like the lightning. ఆయన మెరుపు వలె కనబడుదురు. No one knows the timing. ఎవరికి సమయము తెలియదు. It all takes place in the twinkling of an eye. ఒక కనురెప్పపాటిలో జరిగిపోవును. One group of people disappeared. ఒక గుంపు వారు మాయమైపోతారు. Another group of people are left behind lamenting. మరొక గుంపు వారు ఏడ్చుకుంటూ చేయి విడిచిపెట్టబడుదురు. Do you understand the difference? ఇప్పుడు ఈ తేడా అర్థమవుతుందా?
In the second phase, మరి రెండో భాగంలో the sign of the Son of Man appeared. That means somebody seems to be like Jesus appearing in the sky. ఆకాశములో ఏదో ఒక సూచన కనబడును. యేసు ప్రభు లాంటి ఒకరు ఆకాశములో కనబడుదురు. And he will send his angels. ఆయన తన దూతలను భూలోకములకు పంపించుదురు. They'll go around the whole world. వాళ్ళు లోకమంతా తిరుగుదురు. He will gather some saints. ఆ దూతలు కొంతమంది పరిశుద్ధులను సమకూర్చుదురు. Who are these saints? మరి ఈ పరిశుద్ధులు ఎవరై ఉన్నారు? Listen to me carefully. బాగా శ్రద్ధగా ఆలకించాలి. For example, ఉదాహరణగా if Jesus comes to Darcy today, ఇప్పుడు ఈ రోజు రాత్రికి దర్శికి యేసయ్య వస్తున్నారు అనుకోండి. take for granted 25-30% of people are taken up. మనం తీసుకుందాము, ఇక్కడ కూర్చున్న వారిలో 20% మంది 30% మంది పైకి ఎత్తబడ్డారు. 70% of people are left behind. 70% మంది ఇక్కడే చేయి విడిచిపెట్టబడ్డారు. And what will happen to these people? మరి ఈ 70% మనుషులకి ఏమి జరుగును? These 70% people who are left behind, ఈ చేయి విడిచిపెట్టబడిన ఈ 70% మంది God in his mercy will be giving them a supplementary chance. దేవుడు తన కనికరము చొప్పున మరొక చక్కని అవకాశం ఇచ్చుచున్నారు. What is that chance? ఆ యొక్క అవకాశం ఏంటి? They can వారు witness the name of Jesus, వారు యేసు ప్రభు యొక్క నామమును సాక్ష్యం ఇచ్చుచు, confess the blood of Jesus, యేసు ప్రభు యొక్క రక్తం గురించి ఒప్పుకోలు చేస్తూ, and they can die as martyrs. వారు హతసాక్షులుగా మరణించవచ్చును. Martyr means హతసాక్షి అనగా a child of God ఒక దేవుని బిడ్డ who is willing to die for Jesus, for the word of God. యేసు ప్రభు కొరకు వాక్యము నిమిత్తము చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారు. Jesus died as a martyr. యేసు ప్రభు కూడా హతసాక్షిగా మరణించిరి. Paul died as a martyr, being beheaded. పౌలు అయితే కూడా హతసాక్షిగా శిరచ్ఛేదనము చేయబడి మరణించెను. Peter died as a martyr, being hanged on the cross upside down. పేతురు కూడా హతసాక్షిగా మరణించాడు. ఎలాగంటే తలకిందులుగా సిలువ వేయబడి మరణించెను. And మార్కు the cruel death. కఠినమైనటువంటి మరణము. He was tied with a horse leg, అతడు గుర్రపు కాళ్ళకు కట్టబడి ఉన్నాడు. dragged along the street. ఆ యొక్క వీధులంతా కూడా ఈడ్చుకుని వెళ్ళబడి ఉన్నాడు. All his muscles will come out. అతని కండరాలు కండంతా బయటికి వచ్చును. He died a cruel death. అటువంటి కర్కశమైన మరణాన్ని పొందుకుని ఉన్నాడు. In this way, all the 12 disciples of Jesus that died as martyrs. ఈ విధంగా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా ఘోర మరణాన్ని హతసాక్షులుగా మరణించి ఉన్నారు. Who killed them? ఎవరు వారిని చంపిరి? The Roman soldiers. రోమా సైనికులు చంపి ఉన్నారు. The Roman government. రోమా ప్రభుత్వము వారు. Because the Roman government was against Christianity. ఎందుకంటే రోమా ప్రభుత్వము వారు క్రైస్తవులకు విరోధులుగా కనబడి ఉన్నారు. Anyone preached about Jesus, anyone witnessed Jesus, they'll catch him alive and they'll kill him. యేసు ప్రభు గురించి ఎవరైనా మాట్లాడినా, యేసయ్య గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పినా వెంటనే పట్టుకుని వాళ్ళని చంపేసేవాళ్ళు. Now the Roman government is going to come to power once again. ఇప్పుడు ఈ రోమా ప్రభుత్వం మరొకసారి అధికారంలోనికి రానయ్యున్నది. Listen to me carefully. నన్ను చాలా జాగ్రత్తగా ఆలకించాలి. The Roman government existed till 1922. 1922 సంవత్సరం వరకు రోమా ప్రభుత్వము అధికారంలో ఉండి ఉన్నది. God revealed this truth to Daniel, a saint in the Old Testament. దేవుడు ఈ కార్యమంతటిని పాత నిబంధన భక్తుడైన దానియేలునకు బయలుపరిచి ఉన్నారు. When Daniel was living in a place called Babylon, దానియేలు బబులోను యొక్క అనే స్థలములో నివాసము చేయుచున్నప్పుడు, working in the palace of the king, రాజు యొక్క అంతఃపురములో పనిచేయుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. but as a Jewish captive. ఒక యూదుని వలె అతడు కనబడి ఉన్నాడు. For 70 years the Jews were taken to Babylon under captivity. 70 సంవత్సరములు యూదులైన వారు బబులోను దేశములో బానిసలుగా నివాసము చేసి ఉన్నారు. By the king of the Babylon called Nebuchadnezzar. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. And Daniel also was living in the palace serving the king. దానియేలు కూడా ఆ అంతఃపురములోనే జీవిస్తూ ఆ రాజులకు పరిచారము చేయిచు ఉండెను. And Nebuchadnezzar, when he was the king of Babylon, Babylon was at the height of its glory. It was called a golden kingdom. నెబుకద్నెజరు బబులోను రాజ్యమును పరిపాలన చేయుచున్నప్పుడు బబులోను తన అత్యున్నతమైనటువంటి పరిస్థితిలో కనబడి ఉన్నది. ఒక స్వర్ణ సామ్రాజ్యముగా పిలువబడి ఉన్నది. One day the king saw a dream. ఒక దినమందు ఆ రాజు ఒక కలను చూసి ఉన్నాడు. A terrible dream. ఒక భయంకరమైన కల చూసి ఉన్నాడు. In the morning he forgot it. ఉదయ కాలమందు లేచినప్పుడు మర్చిపోయి ఉన్నాడు. But he was troubled. ఎంతో కలత నొంది ఉన్నాడు. He called for all the magicians, మాంత్రికులందరినీ కూడా జ్యోతిష్కులను పిలిపించి all ఉన్నాడు. the counselors, అందరి ఆలోచనకర్తలను పిలిపించి ఉన్నాడు. to tell him the dream and the interpretation thereof.
నేనేం కల చూసి నా కల చెప్పండి, దానికి భావాన్ని కూడా చెప్పండి అని చెప్పుచున్నాడు. Nobody could say that. ఎవ్వరు కూడా దానికి చెప్పలేకపోయినారు. Daniel with his friends, they prayed. దానియేలు అతని స్నేహితులతో కలిసి ప్రార్థించి ఉన్నాడు. God revealed him the dream and the interpretation thereof. అప్పుడు దేవుడు ఆ కలను బయలుపరిచి ఉన్నారు, ఆ భావాన్ని కూడా దేవుడు తెలియచేసి ఉన్నారు. What was the dream king saw? మరి రాజు చూసినటువంటి ఆ కల ఏమై ఉన్నది? In the dream of the king, he saw a metallic image as you see here. రాజు యొక్క కలలో ఇక్కడ వెనకాల చూడండి పటములో కనబడుచున్న విధముగా ఒక లోహపు ప్రతిమను చూచుచున్నాడు. This image is made of different metals. ఈ యొక్క ప్రతిమ అనేకమైనటువంటి వెవ్వేరు లోహములతో కనబడుచున్నది. The head was made of gold. చూడండి, తల బంగారముతో చేయబడి ఉన్నది. His breast and hands were made of silver. అతని యొక్క ఛాతీ భుజములు వెండితో చేయబడి ఉన్నవి. Belly and thighs were made of brass. అతని యొక్క కడుపు, అతని యొక్క తొడలు కూడా ఇత్తడితో చేయబడి ఉన్నవి. The two legs were made of iron. రెండు కాళ్ళు కూడా ఇనుముతో చేయబడి ఉన్నాయి. The feet and the toes were made of iron and clay mixed. పాదములు వేళ్లు చూసినప్పుడు ఇనుము మరియు మట్టితో మిళితమైనటువంటిదిగా కనబడుచున్నది. This was the image which the king saw. రాజు చూసినటువంటి కళ ఈ రీతిగా ఉన్నది. While he was looking at this image, ఈ యొక్క ప్రతిమను అతడు చేస్తూ ఉన్నప్పుడు a stone rolled down, ఒక రాయి దొర్లుకుంటూ వచ్చినది. hit the image at the feet, ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదములను కొట్టి ఉన్నది. destroyed the entire image, ఆ యొక్క ప్రతిమ అంతటి తుత్తునీలుగా విరగొట్టి ఉన్నది. and the small stone became a very big mountain. ఆ చిన్న రాయి ఇప్పుడు పెద్ద భూతలమంత పర్వతమంత పెద్దదిగా మారిపోయినది. Go home today, turn the book of Daniel and read chapter 2. You'll see the entire thing written there. ఇంటికి వెళ్లి మీరు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదవండి, ఈ పూర్తి వివరము మీకు తెలియజేయబడును. It will take me 2 years to teach you the entire thing elaborately. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పాలంటే నాకు 2 సంవత్సరాల సమయం పట్టును. I'll give you only the clue. నేను కొన్ని అంశములు మాత్రమే చెప్పుదును. Yes, so for your knowledge. మీకు జ్ఞానము నిమిత్తము. So when Daniel prayed to God, దానియేలు దేవునికి ప్రార్థించినప్పుడు for the interpretation, for the meaning of it, దాని యొక్క భావం అర్థమేంటో అని చెప్పి ప్రార్థించినప్పుడు God told him, దేవుడు చెప్పుచున్నాడు, the head is the Babylonian kingdom. ఆ యొక్క తల బబులోను రాజ్యము. The different parts of the metallic image speaks about different kingdoms which will come to the earth successfully. అతను చూసినటువంటి ఆ లోహపు ప్రతిమలో ఉన్నటువంటి ఆ శరీరంలోని వెవ్వేరు భాగములు వెవ్వేరు రాజ్యములకు సూచనగా ఉన్నవి. రాబో దినములలో అవి ఏలుబడిలోకి వచ్చే రాజ్యములుగా కనబడుచున్నవి. Successively means one after the other. ఒక దాని వెంబడి ఒకటి వచ్చే రాజ్యములు. So God told him, దేవుడు చెప్పి ఉన్నారు, the head is Babylon, ఒక తల బబులోను, and the breast and the hands made of silver. That speaks about 2 other kingdoms called Medes and Persians. ఈ యొక్క ఛాతి భాగము మరియు భుజములు కూడా వెండితో చేయబడి ఉన్నవి. అవి 2 రాజ్యములకు సూచన, మాదీయుల పారసీకుల రాజ్యమై ఉన్నది. Now Babylon is called Iraq, Persia is called Iran. ఇప్పుడు బబులోన్ అనగా ఇరాక్ దేశం, ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశంలో సూచన, ఆ పారసీకుల రాజ్యం అని చెప్పినప్పుడు the names are changed. ప్రస్తుతం అందున్న ఇరాన్ దేశంలో సాదృశ్యము. After that other kingdom will come, దాని తర్వాత మరొక రాజ్యము లేచును, and that kingdom will be the Grecian kingdom. ఆ యొక్క రాజ్యానికి పేరు గ్రీకు సామ్రాజ్యము. We all must have heard or studied in the school about Alexander the Great. మీరందరూ కూడా ఒకవేళ పాఠశాలలో మీకు పాఠ్య పుస్తకాలు చదివి ఉండవచ్చును మహా అలెగ్జాండర్ గురించి. How many have heard about Alexander? ఎంతమంది అలెగ్జాండర్ గురించి మీరు విన్నారు? చేతులెత్తండి. Very good. Yes. He said at the age of 33 he conquered most of the world. చూడండి, అతని యొక్క పిన్న వయసులోనే అనగా 33 సంవత్సరముల వయసులోనే సర్వ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నాడు. But he died at the age of 33. 33 సంవత్సరములకే మరణించి ఉన్నాడు. The small mild sickness. ఒక చిన్న వ్యాధి వచ్చి చనిపోయి ఉన్నాడు. So that kingdom it was declined. దానితో ఆ సామ్రాజ్యము కూలిపోయింది. After the Grecian kingdom, గ్రీకు సామ్రాజ్యము తదుపరి the Roman kingdom came to power. రోమా రాజ్యము అధికారంలోకి వచ్చినది. When Jesus was alive, యేసు ప్రభు జన్మించి బ్రతికున్న కాలంలో the Roman kingdom was in power. ఆ దినములలో రోమా సామ్రాజ్యమే అధికారంలో ఉన్నది. And the land of Jesus called Judea, యేసు ప్రభు నివాసం చేసిన యూదయ ప్రాంతము, it was a province under the Roman kingdom. అది రోమా సామ్రాజ్యం యొక్క చిన్న సామంత రాజ్యముగా కనబడి ఉన్నది. The king of Judea is called Herod. యూదా సామ్రాజ్యమునకు ఆ యొక్క అధికారి హేరోదై ఉన్నాడు. The governor of Judea was called Caesar. యూదయ గవర్నరు కైసరు అని పిలువబడుచున్నాడు. Or Pilate. పిలాతు అని పిలువబడుచున్నాడు. And the emperor was Caesar. అంతటి మీద చక్రవర్తి కైసరు. Jesus was caught by
the Jewish fanatics. యేసు ప్రభు యూదుల అధికారుల ద్వారా పట్టబడి ఉన్నాడు. He was handed over to the Romans. ఆయన రోమీయులకు అప్పగించబడి ఉన్నాడు. And Pilate declared him to be put to or to be crucified. పిలాతు సిలువ వేయబడుటకు అప్పగించి ఉన్నాడు. So the Roman soldiers, they tortured him and they crucified him. అప్పుడు రోమా సైనికులు చిత్రహింసలు పెట్టి యేసయ్యను చంపి ఉన్నారు. This Roman government ఈ రోమా ప్రభుత్వము came to full power పూర్తి అధికారంలోకి ఎప్పుడు వచ్చిందంటే when Augustus Caesar and Julius Caesar came to power. కైసరు ఔగుస్తు, జూలియస్ ఔగుస్తు వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు జరిగి ఉన్నది. That was sometime BC 63, that is 63 years before the birth of Jesus. అనగా యేసు ప్రభు జన్మనకు ముందు అనగా క్రీస్తు పూర్వము 70వ సంవత్సరంలో జరిగి ఉన్నది. So 63వ సంవత్సరంలో జరిగి ఉన్నది. Judea was giving some tribute to the Romans. యూదులైన వారు ఆ రోమీలకు కొన్ని పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. Or tax to the Romans. రోమీలకు పన్ను చెల్లిస్తూ ఉన్నారు. Even Jesus also paid the tax to the Romans. యేసు ప్రభు కూడా రోమీలకు పన్ను లేక సుంకము చెల్లించి ఉన్నాడు. The Jews never received Jesus యూదులు ఎంత మాత్రం యేసయ్యను అంగీకరించలేదు. because they thought their Messiah will come as a king. ఎందువల్లంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ మెస్సియా ఒక రాజాదిరాజుగా వచ్చును. And he will free them from the bondage of the Romans. ఈ రోమీయుల యొక్క బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండి ఉన్నారు. But against their expectation, కానీ వారు ఎదురు చూపునకు విరుద్ధంగా Jesus was caught by the Romans and he was crucified. యేసు ప్రభు రోమీయుల ద్వారా పట్టబడ్డాడు, సిలువ వేయబడి ఉన్నారు. So the Jews thought he is not the king. అందుకని యూదులు అనుకున్నారు ఈయన రాజు కాదు అని He is not our Messiah. ఈయన కాదు మన మెస్సియా. Our Messiah cannot be killed. మన మెస్సియా చంపబడడు కదా. He is a blasphemer. ఈయన ఒక దేవదోషం చేయిస్తున్నాడు. He is a liar. అతను ఒక అబద్ధికుడు. If our Messiah comes, మా మెస్సియా వస్తే he will deliver us from the hands of the Romans. మమ్మల్ని రోమీయుల చేతిలోని విడిపిస్తాడు కదా. Which Jesus failed to do. యేసు ప్రభు ఆ పని చేయటంలో విఫలుడయ్యాడు. Therefore they rejected him and they crucified him. అందువల్ల యేసు ప్రభుని విసర్జించారు, సిలువ వేసి ఉన్నారు. From BC 63 క్రీస్తుకు పూర్వము 63వ సంవత్సరం నుండి till AD 1922, క్రీస్తు శకము 1922 వరకు almost 20 centuries or 2000 years, దాదాపుగా 20 శతాబ్దములు అనగా 2000 సంవత్సరములు these Romans were in power. ఈ రోమీయులు అధికారంలోనే ఉండి ఉన్నారు. But after some years, కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత the Roman kingdom divided into two kingdoms. రోమా రాజ్యం అనేది రెండుగా విభజించబడిపోయింది. The image has two legs. ఆ యొక్క వెనుకున్న ప్రతిమకు 2 కాళ్ళు ఉన్నట్లుగా Roman kingdom was divided in AD 3rd century. రోమా రాజ్యం అనేది ఆ క్రీస్తు శకము 3వ శతాబ్దమందు అది రెండుగా విభజించబడెను. Western Rome and Eastern Rome. ఆ యొక్క తూర్పు రోమానియు పడమటి రోమానియు రెండుగా విభజించబడెను. They continued ruling the world for some years till 1922. 1922వ సంవత్సరం వరకు కూడా వీళ్ళు విధంగా అధికారంలో ఏలుబడి చేస్తూనే ఉండి ఉన్నారు. After World War I, మొదటి ప్రపంచ యుద్ధమునకు తరువాత the British people won in the battle. బ్రిటిష్ వారు యుద్ధములో జయించి ఉన్నారు. They became powerful. వారు శక్తివంతులుగా మారి ఉన్నారు. So the Roman kingdom lost its power. ఆ విధముగా రోమా సామ్రాజ్యము దాని శక్తిని పోగొట్టుకుని ఉన్నది. Till the Second World War, రెండవ ప్రపంచ యుద్ధము వరకు the British Empire was ruling in, they were powerful. ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యమే అధికారంలో ఉండేది. They took even our own country India and made it captives. అవును, మన యొక్క భారతదేశంలో ఆక్రమించుకున్నారు. మనందరినీ కూడా దాసులుగానే వాళ్ళు చేసి ఉన్నారు. Nearly 400 years we were under them. దాదాపుగా ఆంగ్లేయులు 400 ఏండ్లు భారతదేశాన్ని పరిపాలించి ఉన్నారు. But after the Second World War, కానీ ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిందో the British Empire lost their power. ఆంగ్లేయుల వరకు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. And the United States came to power. It became a superpower. ఆ తర్వాత అమెరికా దేశమే అధికారంలోకి వచ్చింది. ఒక అత్యున్నతమైన అధికారం గలదిగా మార్చబడింది. Bible says బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, this world will witness 3 world wars. ఈ యొక్క ప్రపంచం అనేది 3 ప్రపంచ యుద్ధాలు ఎదుర్కొండును. In Ezekiel 21:27, ఎహెజ్కేల గ్రంథము 21వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తున్నాం. I will overturn this earth 3 times. దేవుడు చెప్పుచున్నారు, నేను దాన్ని పడద్రోయుదును 3 సార్లు చెప్పుచున్నారు. In the Second World War, 51 countries were involved. రెండో ప్రపంచ యుద్ధంలో 51 దేశాలు పాల్గొనినవి. And the world is now heading towards a 3rd World War. ఇప్పుడు ఈ ప్రపంచం అనేది 3వ ప్రపంచ యుద్ధంనే ఎదురు చూస్తూ ఉన్నది. And that will be a nuclear war. అది ఒక న్యూక్లియర్ యుద్ధముగా కనబడును. Almost all the countries have nuclear weapons well prepared.
ఎందువల్లంటే దేశాలన్నిట్లో కూడా అణు సంబంధమైనటువంటి ఆయుధాలు సిద్ధపరచుకొని సిద్ధంగా ఉన్నాయి. In the third world war, all nuclear weapons will be used. మూడవ ప్రపంచ యుద్ధంలో అణు సంబంధమైనటువంటి బాంబులు ఉపయోగించబడును. And Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది 50% of the world population will be killed. 50% యొక్క ప్రపంచ జనాభా సంఖ్య చనిపోవుదురు. In Revelation 6:8 and 9:15. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యము మరియు 9వ అధ్యాయము 15వ వాక్యము. In Revelation 6:8 Bible says, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యములో 1/4 of world population will be killed. ప్రపంచం యొక్క జనాభా సంఖ్యలో 4 భాగంలో 1 భాగము కూలిపోవును. In 9:15 we read, 9:15లో చూస్తున్నాం, yes, 1/3 of world population will be killed. ప్రపంచం యొక్క జనాభా సంఖ్యలో 3 భాగాలలో 1 భాగము చనిపోవుదురు. How many of you understand me? మీలో ఎంతమంది నన్ను అర్థం చేసుకుంటున్నారు? Put up your hands. చేతులు ఎత్తండి. All right. Time is running out very fast. The clock is my enemy. ఈ గడియారం నాకు శత్రువు అయిపోతుంది. త్వరగా So సమయం I have to finish the గడిచిపోతుంది. message also on time. నేను సమయానికి నా ప్రసంగం Now ముగించాను. the whole world is preparing. Now Russia is fighting against Ukraine. ఇప్పుడు చూడండి, రష్యా దేశం యుక్రెయిన్ దేశంతో పోరాడుచున్నది. Israel is fighting against Iran. ఇస్రాయల్ ఇరాన్ దేశంతో పోరాడుచున్నది. And against Hamas. హమాస్ దేశంలో And విరోధం, Hezbollah. హిజ్బుల్లాహ్ విరోధంగాను. There are many wars going on now. ఈ విధంగా అనేకమైన చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. Eventually, very soon what will happen? ఆ తర్వాత జరిగే కార్యం ఏమై ఉన్నది? The world will witness a third world war. ప్రపంచము దీని అంతములో ఒక ప్రపంచ యుద్ధముగా మార్చబడును. In the third world war, మూడవ ప్రపంచ యుద్ధము నందు what will happen? ఏమి జరుగును? The whole world will be united as one word and one king and one ruling. ప్రపంచమంతా కూడా ఒకే ప్రపంచముగా, ఒకే ప్రభుత్వముగా, ఒకే పాలకుని కిందకి వచ్చును. That is called new world order. అదే క్రొత్త ప్రపంచ వ్యవస్థ లేక క్రమము. In other words, one world government. లేనట్లయితే ఒకే ప్రపంచ ప్రభుత్వము. At the time of election, our prime minister used to say certain things. ఆ యొక్క ఎన్నికల సమయంలో మన ప్రధానమంత్రి అప్పుడప్పుడు కొన్ని కార్యాలు చెప్తూ ఉండేవాడు. One nation, ఒకే జాతి, one election, ఒకే ఎన్నికలు, one card, ఒకే one card. ఒకే కార్డు. How many have you heard it? ఎంతమంది విన్నారు చెప్పండి? No? Oh, some of you. I've heard it. మీరు విన్నారు కదా? And that is the beginning. అదే దీని ప్రారంభము. So after the third world war, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత US will lose its superpower position. ఆ యొక్క అమెరికా దేశం దాని యొక్క అత్యున్నతమైన శక్తిని, అధికారం పోగొట్టుకొనెను. Now we saw they decline in power. ఇప్పుడే వారు శక్తిలో తగ్గిపోతూనే ఉన్నారు. After the third world war, మూడో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత a one world ruler will appear. ఒకే ప్రపంచ పాలకుడు వచ్చును. The whole world will become one country, one nation. లోకమంతా, ప్రపంచమంతా ఒకే జాతిగా మార్చబడును. Yes. India will lose its identity. భారతదేశమే దాని గుర్తింపును పోగొట్టుకొనును. Bangladesh, Pakistan, Afghanistan, Kazakhstan, every station. బంగ్లాదేశము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని కూడా మొత్తంగా ఏకమవును. Russia, China, Australia, Africa. రష్యా, చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, all the nations will be abolished. దేశములన్నీ కూడా తొలగించవేయబడును. In India, all the states will be abolished. భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా అన్ని ఏకము చేయబడును. There will be no more prime minister in India. ఇండియా దేశంలో No ప్రత్యేకమైన prime minister in UK. ప్రధానమంత్రి ఉండడు. No president in Russia. రష్యా దేశంలో రాష్ట్రపతి ఉండడు. All the nations will be united. దేశములో జాతులన్నీ కూడా ఏకము చేయబడును. One king will rule. ఒకే రాజు పరిపాలన చేయును. Or the whole world will become one kingdom. లేదా ప్రపంచమంతా ఒకే రాజ్యముగా చేయబడును. That one kingdom is called the Antichrist kingdom. ఆ ఒకే రాజ్యము క్రీస్తు విరోధి యొక్క రాజ్యము అని చెప్పబడును. The world will be against Christians. అనగా ఆ ప్రపంచము క్రైస్తవులకు విరోధమైన ఆ ప్రభుత్వము. So that when that government will come to power, అటువంటి ఒక ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చునో, when Jesus, before the world war starts, Jesus will come. ఈ యొక్క మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించడానికి ముందుగానే యేసయ్య వచ్చును. Listen to me. Before the world war starts, మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించడానికి ముందుగానే, if tomorrow world war starts, tonight Jesus will come. ఒకవేళ రేపు ప్రపంచ యుద్ధం ప్రారంభిస్తుందంటే ఈ రోజే యేసయ్య వచ్చేస్తారు. Either one day before or one day later, or no, little before or little later. కొంచెము ముందు వెనకాల తప్పకుండా జరుగును. Jesus will come. యేసయ్య వచ్చెదరు. You know why? మీకు తెలుసా ఎందుకో? I told you. నేను మీతో చెప్పి In the ఉన్నట్లుగా second coming of Jesus, యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో there are 3 phases. 3 భాగములు ఉన్నవి. It will have a duration of how many years? ఆ యొక్క ఎంత కాల వ్యవధిలో జరుగును ఈ 3 భాగాలు? 7 years. 7 సంవత్సరాలు. So the one world government with one ruler
will rule this world according to the Bible for 7 years. కాబట్టి ఒకే ప్రపంచ ప్రభుత్వంలో ఒకే ప్రపంచ నాయకుడు లేక పాలకుడు ఇక సర్వ ప్రపంచాన్ని 7 సంవత్సరాలు ఏలుబడి చేయును. Yes. After that, the Roman kingdom will once again come to power. ఆ తర్వాత మరలా ఇప్పుడు పతనమైనటువంటి రోమా సామ్రాజ్యము తిరిగి అధికారములోకి వచ్చును. The Roman kingdom will come to power once again. రోమా సామ్రాజ్యం మరలా అధికారములోకి వచ్చును. Because the Romans are dead against Christians. ఎందుకంటే రోమీయులు క్రైస్తవులకు బహువిరుద్ధులు. And about his appearing, ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి in the book of Revelation chapter 13, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినప్పుడు in verse 1, మొదటి వాక్యములో he will appear like a beast, Bible says. అతడు ఒక మృగము వలె ప్రత్యక్షమగుననే బైబిల్ చెప్పుచున్నది. Now before I go into that, నేను దాంట్లోకి వెళ్ళుటకు ముందుగా I'll explain to you the next picture also. నేను తర్వాత నా బొమ్మను కూడా చూపిస్తాను. Just adjacent to this metallic image, చూడండి, ఆ ప్రతిమకు పక్కన ఏముందో you come across 5 beasts. 5 ఇతర జంతువులను చూస్తున్నాము. About the 5 beasts in Daniel 7th chapter, Daniel saw a dream. ఈ 5 జంతువుల గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో దానియేలు ఒక కల చూస్తున్నాడు. And it was the resemblance of the metallic image. అది సరి సమానముగా ఆ నెబుకద్నెజరు చూచినటువంటి లోహపు ప్రతిమకు సమానంగా ఉన్నది. The first beast speaks about Babylon, second beast Medes and Persian, third the Greece, and fourth the Romans. చూడండి, మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీసు సామ్రాజ్యం, నాలుగవది రోమన్ల సామ్రాజ్యం అయి ఉన్నది. In Daniel chapter 7 verse 23, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వాక్యంలో చూసినప్పుడు God told Daniel, దేవుడు దానియేలుతో చెప్పి ఉన్నారు, the fourth kingdom, the fourth beast is the fourth kingdom. 4వ జంతువు 4వ రాజ్యము. So all these 4 beasts speak about one particular kingdom. చూడండి, ఈ 4 జంతువులు కూడా 4 వెవ్వేరు రాజ్యములను చూపిస్తున్నవి. And the fourth kingdom, when it comes to power, ఎప్పుడైతే 4వ రాజ్యము అధికారంలోకి వచ్చినో it is a very terrible అది చాలా భయానకమైన జంతువు. The Roman kingdom, once again when it comes to power, it will become a terrible kingdom. ఎప్పుడైతే ఈ రోమా సామ్రాజ్యము మరలా అధికారంలోకి వస్తుందని చెప్పి ఉన్నాను కదా, అది భయానకమైన రాజ్యముగా ఉండును. And what will the Romans do? మరి ఆ రోమన్లు ఏం చేస్తారు? Now listen. ఇప్పుడు వినండి. Before the Roman kingdom comes to power, soon after the third war, or by the third world war, రోమా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చేటకు ముందు అనగా ఆ 3వ ప్రపంచ యుద్ధము తదుపరి the secret coming of Jesus will take place. 3వ ప్రపంచ యుద్ధంలోకి ముందు ప్రభు యొక్క రహస్య రాకడ సంభవించును. Those of us who are ready will be raptured. ఎవరిలో మనలో ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఎత్తబడుదురు. In the next moment, తర్వాతి క్షణములోనే the world will be declared to be one world. ప్రపంచమంతా కూడా ఒకే ప్రపంచముగా చాటించబడును. How it will happen? ఎలాగునది సంభవించును? According to the Bible, in Ezekiel 38 and 39 chapters, బైబిల్ గ్రంథ ప్రకారముగా యెహెజ్కేలు పుస్తకము 38, 39 అధ్యాయములలో the third world war will begin between Russia and Israel. 3వ ప్రపంచ యుద్ధం అనేది రష్యా దేశమునకును ఇశ్రాయేల్ దేశమునకు మధ్య జరుగును. It's a very long story. You can't simply turn a pages and see. Just listen. చాలా పెద్ద కథ, మీరు ఇంకా తిప్పుకుంటూ రాసుకుంటూ ఉండలేరు. బాగా వినండి. It will take me 3 years to complete the studies. ఈ యొక్క స్టడీ అంతా చెప్పాలంటే 3 సంవత్సరాలు పట్టును. I am just giving you the pinpoints. నేను ఏదో కొన్ని అంశాలు మాత్రమే మీతో చెప్పబోతున్నాను. The third world war will begin between Russia and Israel. చూడండి, 3వ ప్రపంచ యుద్ధము రష్యా దేశానికి ఇశ్రాయేల్ దేశానికి మధ్య జరుగును. China, Mongolia, India, Iran, all these countries also will join Russia. చైనా, మంగోలియా, ఇండియా, ఇరాన్ ఇవన్నీ కూడా రష్యాతో కలుసుకుంటాయి. All these names are written in Bible. ఈ పేర్లన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయబడి ఉన్నాయి. When Daniel saw that dream, దానియేలు దర్శనము చూసినప్పుడు there was no country called Israel. ఇశ్రాయేల్ అనే ఆ దేశం యొక్క పేరే లేదు. Daniel wrote this Bible. Daniel saw the dream. దానియేలు ఎప్పుడు చూస్తున్నాడు ఈ కలను? Sometime in BC 500. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలకు ముందు రాసి ఉన్నాడు. Before the birth of Christ. క్రీస్తుకు జన్మకు ముందుగానే Israel became a nation called Israel. ఇశ్రాయేల్ ఒక జాతిగా ఒక రాజ్యముగా ఎప్పుడు స్థాపించబడినది? Only 1948. 1948వ సంవత్సరంలోనే. After nearly 2500 years. అనగా 2005 సంవత్సరముల క్రితము. But God told Daniel, కానీ దేవుడు దానియేలుకు చెప్పినది ఏమనగా, in the last days, చివరి దినములలో Israel will become a nation. ఇశ్రాయేల్ ఒక దేశముగా ప్రకటించబడును. Russia will become a nation. రష్యా ఒక దేశముగా ప్రకటించబడును. The very name Israel is mentioned in chapter 38.
ఆ యొక్క హెజ్కేల్ 38వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు అనే రాజ్యము పిలువబడుచున్నది. Bible is a prophetical book. బైబిల్ గ్రంథం ప్రవచన గ్రంథము. All the prophecies will pinpointedly at the right time it will come to fulfillment. ప్రవచనాలన్నీ కూడా తూచా తప్పకుండా సరైన సమయంలో నిశ్చయముగా నెరవేర్చబడును. And now the word is in a boiling point. ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఒక పొంగుచున్న పరిస్థితిలో కనబడుచున్నది. Russia is looking out for a chance to pick up a fight with Israel. రష్యా దేశము ఎప్పుడెప్పుడు ఇశ్రాయేల్ తో నేను పోట్లాడాలని చెప్పి సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. And in the news we are daily reading that. మనం ఒక వార్తాపత్రికలో రోజు చూస్తూ ఉన్నాము. Why it delayed? The war is delayed. ఎందువల్ల యుద్ధం ఆలస్యం చేయబడుచున్నది? Jesus has to come. యేసయ్య రావాలి కదా. Only when he comes, ఆయన వచ్చినప్పుడు this war will start. ఈ యుద్ధం ప్రారంభించబడును. In that war what will happen? ఆ యుద్ధములో ఏమి జరుగును? God will fight for Israel. దేవుడే ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయును. When all the big nations go to fight against him, ఈ పెద్ద పెద్ద అగ్రరాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశముతో యుద్ధమాటకు వచ్చినప్పుడు Israel, a small country, cannot withstand. చిన్న రాజ్యమైన ఇశ్రాయేలు వారిని తట్టుకుని నిలబడలేదు. But they are God's people. కానీ వాళ్ళు దేవుని బిడ్డలు. Chapter 38, last 2 verses. హెజ్కేల్ 38వ అధ్యాయం యొక్క చివరి 2 వాక్యాలు చూసినప్పుడు బైబిల్ చెప్పుచున్నది, I will fight for my people. నేను నా జనుల కొరకు యుద్ధం ఆడెదను. When they come to the mountains of Israel, వారు ఇశ్రాయేలు పర్వతముల మీదకు దిగి వచ్చినప్పుడు I will send fire and brimstone from heaven. నేను పరలోకములో నుండి అగ్నిని గంధకములను క్రిందకు పంపించెదను. And all the enemies of Israel will be destroyed. ఇశ్రాయేలుకు విరోధంగా లేచిన శత్రువులందరూ నాశనమగుదురు. Only 1/6 of the army of Russia will be escaped. రష్యా యొక్క 6 వంతులలో ఒక భాగం యొక్క సైన్యము మాత్రమే కాపాడబడును. 1/5 of the 6th part will die. వారి సైన్యములోని 6 భాగాలలో 5 భాగాలు నాశనం So అయిపోదురు. the whole world will be a very big conflict and commotion. ఇప్పుడు సర్వ ప్రపంచం కూడా మిక్కిలి కల్లోలములోను కలతలోను నిండి ఉండును. The world will be blinking what to do next. ఏమి చేయాలా తదుపరి అని చెప్పి ప్రపంచమంతా కూడా ఎంతో అవకతవకలుగా మారిపోయి ఉన్నది. At that moment, అట్టి క్షణములోనే the Roman kingdom will come to power. రోమా రాజ్యము పైకి వచ్చును. The Roman kingdom will be comprised of 10 countries in Europe. రోమా సామ్రాజ్యం అనేది ఐరోపా దేశం యొక్క 10 రాజ్యాలతో కూడినదై ఉండును. And they are already formed now. అవన్నీ కూడా ఇప్పుడే స్థాపించబడి ఉన్నాయి. In Europe there are 28 countries. ఐరోపా దేశంలో 20 దేశాలు ఉన్నాయి. Out of them 10 have executive powers. దాంట్లో 10కి అధికారపూర్వకమైనటువంటి శక్తి ఇవ్వబడి ఉన్నది. They are called Western European Union. వాటికి పేరేమనగా వెస్టర్న్ యూరోపియన్ యూనియన్. Educated people can understand. బాగా చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. European Union. యూరోపియన్ యూనియన్ అని పేరు. They have their currency called euro. వారికి డబ్బుల పేరేంటంటే యూరో అంటారు. They have their army. వారికి సైన్యం ఉన్నది. They have their parliament house in Brussels in Belgium. వారి బెల్జియం లో ఉన్నటువంటి బ్రుసెల్స్ లో వాళ్ళ పార్లమెంట్ ఉన్నది. And they are waiting when to catch power. ఎప్పుడు మన అధికారం రావాలని కాచుకుని ఉన్నారు. When Russia will be defeated, రష్యా ఎప్పుడైతే ఓడిపోతుందో, and America will be declined in power, అమెరికా కూడా తనకు అధికారంలో పతనమైపోతుందో, Europe will come to power. ఇప్పుడు యూరోప్ దేశం పైకి వచ్చి వేయును. And that is, they are compared to a beast. ఇవన్నీ కూడా ఒక మృగముతో పోల్చబడి ఉన్నవి. That beast will have 7 heads and 10 horns. ఆ యొక్క మృగమునకు 7 తలలు 10 కొమ్ములు గల మృగము. This is that beast. చూడండి, ఆ మృగము వెనకాల పటంలో చూడగలము. And they will come to power. వారు అధికారంలోకి వచ్చెదరు. The kingdom is compared to a beast because beasts are very furious. ఆ యొక్క రాజ్యం అనేది ఒక మృగముతో ఎందుకు పోల్చబడిందంటే, మృగాలు చాలా క్రూరమైన మృగాలుగా కలబడుతున్నాయి. For a beast to survive, it has to kill other beasts. మృగము బతకాలంటే ఇంకో మృగాన్ని చంపాలి కదా. Such a terrible kingdom will come to power. అంటే అర్థము అటువంటి భయంకరమైన రాజ్యములే రాబోచున్నవి. And what will they say? అప్పుడు వాళ్ళు ఏం చెప్పుచున్నారు? We will bring peace to the world. మేము లోకానికి శాంతి సమాధానాలు తీసుకుని వస్తాము. Now they have already formed the 10 countries. ఇప్పుడు వారు ముందుగానే 10 రాజ్యాలు సమకూర్చుకొని ఉన్నారు. I don't want to mention all the names and all. ఇవన్నీ పేర్లను చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. All right. So they will come to power. వాళ్ళందరూ కూడా అధికారానికి వస్తారు. And they will reign for a short time. వారు కొంతకాలము వరకు ఏలుబడి చేయుదురు. Where do we read that? ఎక్కడ చదువుచున్నాము? Revelation chapter 17. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము verses from 9 to 13 we read. 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు చదువుకుంటున్నాం. If time permits, tomorrow I'll explain to that. ఇది సమయం వరకు లేకపోతే రేపటి దిన ముందు నేను ఇవన్నీ వివరిస్తాను. That John God revealed. అక్కడ యోహానుకు దేవుడు బయలుపరిచి ఉన్నారు. There were 7 kingdoms. అక్కడ 7 రాజ్యములను చూచున్నాము. 5 are declined.
5 కూలిపోయినవి. 5 kingdoms are no more. 5 రాజ్యములు ఇక లేవు. And the 6th one is now in power. 6వది ఇప్పుడు అధికారములో ఉన్నది. And the 7th kingdom will come. 7వ రాజ్యము వచ్చును. And the kingdom will rise like a beast. ఆ యొక్క రాజ్యము ఒక మృగము వలె కనబడును. That is a typical unique beast. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషమైన మృగముగా కనబడును. It will have 7 heads and 10 horns. దానికి 7 తలకాయలుండును, 10 కొమ్ములు కనబడును. God told John, దేవుడు యోహానుతో చెప్పి ఉన్నారు, the 7 heads are ఈ 7 తలలు 7 kingdoms. 7 రాజ్యాలు. The 10 horns are ఆ 10 కొమ్ములు ఏంటి? 10 kings. 10 మంది రాజులు. And this kingdom will be the 7th kingdom. ఈ యొక్క రాజ్యమే 7వ రాజ్యము. And one more kingdom will come. మరొక రాజ్యము వచ్చును. That is the 8th kingdom. అనగా 8వ రాజ్యము. What is the 8th kingdom? ఆ 8వ రాజ్యం అంటే ఏంటి? Now this European Union comprised of 10 countries. ఇక యూరోపియన్ యూనియన్ అని చెప్తున్నామే, దాంట్లో 10 రాజ్యాలు ఉన్నాయి. They have already established their kingdom. ముందుగానే వారు దాన్ని స్థాపించుకొని ఉన్నారు. But they are missing one person. కానీ ఒక్కరు ఇంకా కనబట్టలేదు. Who is that? ఎవరది? The ruler. ఆ యొక్క పాలకుడు. Okay, we have found a kingdom. సరే, మాకు రాజ్యం వచ్చింది. Who will rule us? మరి మమ్మల్ని ఏలుబడి చేసేది ఎవరు? So from among them, వారి మధ్యలో నుండి one person will rise. ఒక వ్యక్తి లెగుస్తాడు. He is called the Antichrist. అతని పేరే అంత్యక్రీస్తు. Yes, or the 8th kingdom. లేదా 8వ రాజ్యము. How many of you heard about Antichrist? Put up your hands. అంత్యక్రీస్తు అని పదం విన్నారా? ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. Yes. So the Antichrist is literally a kingdom. అంత్యక్రీస్తు అని చెప్పినప్పుడు అక్షరానుసారంగా ఒక రాజ్యమునకు సూచన అయి ఉన్నది. So when he rises up, అతడు పైకి లేచినప్పుడు the 10 kingdoms, ఈ 10 రాజ్యాలు which కూడా is called the European Union, యూరోపియన్ యూనియన్ అని పిలువబడుచున్న 10 they రాజ్యాలు, will hand over the 10 kingdoms to the Antichrist. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 రాజ్యాలు అంత్యక్రీస్తు చేతికి అప్పగించి వేయుదురు. And he will rule the country. ఇప్పుడు ఆ దేశాలన్నీ అంత్యక్రీస్తు పరిపాలన And చేస్తాడు. what will the Antichrist do? మరి అంత్యక్రీస్తు ఏమి చేయును? He'll make an image of himself. అతను తన యొక్క స్వరూపాన్ని ఒకటి కలుగు చేసుకుంటాడు. And he'll make all the citizens all over the world to worship him. ప్రపంచమంతటి పౌరులందరూ కూడా తననే పూజించాలని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. In Revelation chapter 13, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో from verses 15 down we read that. 15వ వాక్యం నుండి క్రిందకు చూసినప్పుడు చూస్తున్నాం. Don't read, just look at me and listen. ఇప్పుడు ఏమి చదవద్దండి, ఇప్పుడు పాస్టర్ గారిని చూస్తూ ఆలకించండి. Yes, because I can't go into a detail or full elaborated study I can't give. ఎందువల్లంటే పూర్తి వివరణ ఇప్పుడు నేను ఇవ్వలేను. I may have to conduct Bible study for 1 month at least. నేను కనీసం ఒక నెల రోజులు మీకు బైబిల్ స్టడీ జరిపించాల్సి వచ్చింది. Which is impossible. అది సాధ్యం కాదు కదా. Just have an idea. అందువల్ల ఇవన్నీ చెప్పడానికి వినండి, ఆలకించండి. So the 8th kingdom will be the Antichrist kingdom. కాబట్టి 8వ రాజ్యం అనేది అంత్యక్రీస్తు యొక్క రాజ్యమై ఉండును. Now during his kingdom, అతని యొక్క రాజ్య పాలనలో in the same year, అదే సంవత్సరం ముందు one group of Christians will survive. ఒక గుంపు క్రైస్తవులు బ్రతుకుదురు. Who are they? వారు ఎవరై ఉన్నారు? Tell me. చెప్పండి. Those who were left behind చేయి విడిచిపెట్టబడినటువంటి వారు, from the secret coming of Jesus. రహస్య రాకడలో వెళ్ళిపోకుండా చేయి విడిచిపెట్టబడిన వారు. Understand? అర్థమవుతుందా? I told you 30% were caught up. నేను ముందు చెప్పాను కదా, 30% రాకడలో వెళ్ళిపోతారు, 70% left out 70% విడిచిపెట్టబడతారు. for some small reasons. చిన్న కారణాల చేత విడిచిపెట్టబడుతున్నారు. Maybe they are not holy. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా They are not జీవించలేదు, sanctified. సరిగ్గా They శుద్ధీకరించుకోలేదు, have some spots or some wrinkles. కొన్ని మచ్చలు ముడతలు డాగులు ఉన్నాయి. So such people left behind. అటువంటి వారు చేయి So విడిచిపెట్టబడుతున్నారు. be very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. And మరియు all these people will have to face a test. వీళ్ళందరూ కూడా ఒక పరీక్ష గుండా వెళ్ళాలి. And what will he do? అతను ఏం చేయును? He will make an image ఒక ప్రతిమను కలుగ చేయును. with his mark, తన యొక్క ముద్రతో, with his name, తన యొక్క పేరుతో, and with a number. ఒక సంఖ్యతో. Chapter 13, verse 16 and 17. 13వ అధ్యాయము 16, 17 వాక్యములు. Note down in a paper, go home and read. పేపర్లో రాసి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి చదువుకోండి. If you have any doubt, you can call me anytime. సందేహం ఉంటే పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి అడగండి. Yes, 6388 91370.
I'll spend any amount of time to make you understand the truth. పాస్టర్ గారి ఫోన్ నంబర్ తీసుకొని మీరు పాస్టర్ గారు ఎప్పుడైనా మీరు కాల్ చేయండి, వివరాలన్నీ మీతో చక్కగా చెప్తారు. I have a burden for the people of God. దేవుని జనుల గురించిన భారం నా హృదయంలో ఉన్నది. No person must perish. ఏ వ్యక్తి నశించిపోకూడదు. They all must be saved. అందరూ రక్షణ పొందాలి. All these years you are serving Jesus. ఇన్ని సంవత్సరాలు నేను యేసుకి సేవ చేస్తున్నాను. If you fail in one subject, ఒక్క సబ్జెక్ట్ లో మీరు తప్పిపోతే you are failed in the class. మీరు స్కూల్లోనే మీరు తప్పిపోయినట్లు. ఇంగ్లీష్, తెలుగు, mathematics, geography, physics or whatever, science, in all these 6-7 subjects, ఈ 6-7 సబ్జెక్టులలో if you fail even in one subject, ఒక్క సబ్జెక్ట్ లో మీరు ఫెయిల్ అయినా సరే, you will not be promoted to the next class. నెక్స్ట్ క్లాస్ కి మీరు ప్రమోట్ చేయబడరు. Am I right or wrong? నేను చెప్పేది కరెక్టా తప్పా? Similarly, అదే విధముగా when Jesus comes, యేసయ్య వచ్చినప్పుడు you must pass out in all the subjects. అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోవాలి. You must repent. మీరు మారు మనసు, you must be baptized, బాప్తిసం you must పొందాలి, receive the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, you must live a separated life, ప్రత్యేకమైన జీవితం you చేయాలి, must live a divine healing, దైవిక స్వస్థతలో ఉండాలి, and you must live for holiness. పరిశుద్ధమైన జీవించాలి. From righteousness to righteousness, holiness to holiness, you must live. నీతి నుండి నీతిలోకి, పరిశుద్ధంలో నుండి పరిశుద్ధంలోకి You must live జీవించాలి. a faith life. ఒక విశ్వాస జీవితము. You must sanctify your spirit, soul and body. మీ ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. You must come to a place of being unblameable in holiness. పరిశుద్ధతలో అనింద్యులుగా, నిర్దోషులుగా మార్చబడాలి. Then only you can go up. అప్పుడే మీరు ఎత్తబడతారు. If you are sanctified in the spirit, మీ ఆత్మయందు మీరు పరిశుద్ధపరచబడితే, in the soul, మీ ప్రాణములోను, and in the body, మీ శరీరములోను, in one area, if it is not been sanctified, ఏదో ఒక్క చోట శుద్ధీకరించుకోలేదనుకోండి, you will be left behind. మీరు చేయి విడిచి పెట్టబడతారు. This much is enough. No time. ఇంతవరకు చాలు, సమయం లేదు.